ద వానిషింగ్ పాయింట్. ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ కథ. ప్రారంభం. చల్లని కొండ ప్రాంతంలో ఓ చిన్న గ్రామం ఉంది. అందమైనట్లు కనిపించిన ఆ గ్రామం తనకు సంబంధించిన అనేక రహస్యాలతో భయాన్ని కలిగిస్తుంది. గత 10 ఏళ్లలో 5 వ్యక్తులు ఈ అడవిలో అదృశ్యమయ్యారు. వారి గురించి గ్రామస్తులు మాట్లాడే దారిలో ఉన్నారు. ఒక రహస్యాన్ని దాచడానికి మౌనం స్వీకరించారు. హైదరాబాద్ నుండి వచ్చిన యువ జర్నలిస్టు మీరా ఈ రహస్యం తెలుసుకోవాలనుకుని ఈ గ్రామానికి వచ్చి చేరింది. ఆమె ఆశయంగా ఈ కథను వెలికితీసి తన కెరీర్లో ఒక మంచి పేరు సంపాదించుకోవడమే. ఆమె ఊహించిన దానికి భిన్నంగా ఇంట్లోని జోసెఫ్ అనే వృద్ధుడు మాత్రమే ఆమెకు సహాయం అందించాడు. ఆయనకు జ్ఞానం ఉన్నా అతనివి కొన్ని రహస్యాలు దాచినట్టుగా కనిపించింది. జాగ్రత్తగా ఉండండి, ఈ అడవిలోకి వచ్చాక కొన్ని అజ్ఞాత ప్రమాదాలు ఎదురవుతాయి, జోసెఫ్ హెచ్చరించాడు. మీరా అడ్డుకున్న గ్రామస్తులను కాదని అక్కడ పడి ఉన్న ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. ఒకే ఒక్క వ్యక్తి, రవి అనే అటవీ సంరక్షకుడు, ఆమెకు ఆత్మవిశ్వాసంతో సహాయం చేయడానికి అంగీకరించాడు. అటవీలో ప్రవేశం. రవి తన సోదరుడి భయంకరమైన అనుభవాన్ని వెంట తీసుకున్నాడు. ఈ అడవిలో నా సోదరుడు పోయాడు. ఇప్పుడు అది మాయమైంది. మీరు ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. మీరా మరియు రవి అడవిలో అడుగుపెట్టారు. అటవీ అనుకున్న దానికంటే ఎక్కువగా అంగీకరించని ఏదో ఒక మిస్టరీతో కూడుకున్న ప్రదేశంగా కనిపించింది. హఠాత్తుగా ఓ పాత కారును కనిపెట్టారు. కారులో ఒక ఎక్స్ గుర్తు వేసిన ఒక పాత నక్షత్ర పటం కనిపించింది. ఈ జంట కొంతకాలం క్రితం ఈ అడవిలో పోయినవారు, రవి మృతశరీరపు స్వరంలో చెప్పాడు. షాక్ మరియు నక్షత్ర పటం. అడవిలో లోతైన ప్రాంతంలో ఒక పాత కూలిపోయిన షాక్ కనిపించింది. అక్కడ అవశేషాల మధ్య ఛిద్రమైన ఒక నక్షత్ర పటం కనపడింది. పటంలో ఎక్స్ గుర్తుతో ఒక అడవి ప్రాంతం అంగీకరించినట్లు కనిపించింది. ఇది ఏమిటి? ఇది భయంకరమైన పటమే, మీరా చెప్పింది. అంతటా జోసెఫ్ ఒక విచిత్రమైన విధంగా ముందుకు వచ్చాడు. మీరు దీన్ని అర్థం చేసుకోవడం మానుకోండి అని చెప్పి అతను నెమ్మదిగా పొడవాటి కత్తిని బయటకు తీసుకొచ్చాడు. జోసెఫ్ అంగీకారం. ఈ అడవిలో ఒక శక్తి ఉంది. అది భయంతో జీవిస్తుంది. ది వాచర్ అనే ఈ శక్తి మన భయాలను శక్తిగా మారుస్తుంది. మీరే ఈ అడవిలో బలి అవుతారు, జోసెఫ్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జోసెఫ్ చెప్పిన మాటలు మీరాను మరియు రవిని షాక్కు గురిచేశాయి. కాని మీరాను ఆమె భయాలను ఎదుర్కొనే ధైర్యంతో ముందుకు సాగింది. ది వాచర్ భయంకరమైన ఘట్టం. వచ్చిన తర్వాత ముదురు మరణం నీటిలో ది వాచర్ శక్తి ప్రతిధ్వని మొదలైంది. ఒక నలుపు గుహలో అది మీరా మరియు రవిని తమ అంగీకారమైన భయాలు, చింతలు, గతం గమనాల నడుమ పెంచింది. మీరా తన ఆపత్కాలం గురించిన గను జయించడానికి ప్రయత్నించింది. మన భయాలు మనలను నియంత్రించకుండా ఉండాలని, మనం వాటిని ఎదుర్కొని వదిలేయాలి. ఇలా